హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలపై ప్రాథమికంగా స్పష్టత వచ్చింది. తాజా సమాచారం ప్రకారం నవంబర్ మొదటి వారంలో ఏపీ డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 3వ తేదీన ఈ ప్రకటన విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఏపీలో డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ టెట్ ఫలితాలను నవంబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ టెట్ ఫలితాలు విడుదలైన మరుసటి రోజే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యాశాఖ యోచిస్తుంది. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని భావించిన మరింతమంది అభ్యర్థులకు టెట్ అర్హతకు అవకాశం కల్పించడంలో భాగంగా తొలుత టెట్ నిర్వహించారు. ప్రస్తుతం టెట్ 2024 పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 21వ తేదీలో ఈ టెట్ పరీక్షలు ముగుస్తాయి. అనంతరం ప్రాథమిక కీ విడుదల చేసి అనంతరం నవంబర్ 2వ తేదీన టెట్ ఫలితాలు విడుదల చేస్తారు. ఈ టెట్ ఫలితాల రోజునే డిఎస్సికి సంబంధించిన క్లారిటీ ఇవ్వనున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఏపీ డిఎస్సి 2024 సిలబస్ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఇప్పటికే తోసిపుచ్చింది. సిలబస్ వివరాలను https://aptet.com, apcfss.inలో అందుబాటులో ఉంచామని స్పష్టత ఇచ్చింది. అలాగే మెగా డిఎస్సిలో కొన్ని జిల్లాలకు పలు విభాగాల్లో తక్కువ పోస్టులు వచ్చాయంటూ పలువురు అభ్యర్థులు తనని కలిసిన విషయాన్ని లోకేష్ అధికారుల వద్ద ప్రస్తావించి వివరాలు అడిగారు. ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతిపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని, దీనివల్ల పోస్టులు తగ్గాయని అధికారులు వివరణ ఇచ్చారు. అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో పోస్టులకు సంబంధించి న్యాయపరమైన వాదనను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని లోకేష్ అధికారులను అయితే ఆదేశించడం అయితే జరిగింది. త్వరలో విడుదల చేయనున్న నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు 6,371, స్కూల్ అసిస్టెంట్లు ఎస్ఏ 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీలు 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీలు 286, ప్రిన్సిపల్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు పీఈటీలు 132 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటితో పాటు రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్ళు, బీసీ గిరిజన స్కూళ్లలో 2,281 ఖాళీలు ఉన్నాయి. 16,347 పోస్టులను మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు. పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఈ అంశంపైన మీకు ఇంకా స్పష్టత వస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం 3 ఏళ్ల నుంచి టెట్ పరీక్ష నిర్వహించలేదు. ఇప్పటి వరకు టెట్ రాయని వారికి టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి మరో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. టెట్ పరీక్షల్లో ఇప్పటికే అర్హత పొందిన వారికి నేరుగా మెగా డిఎస్సికి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ అంతా డిసెంబర్ 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చేలా ప్రణాళికలైతే రూపొందిస్తున్నారు. ఇక అన్ని జిల్లాల్లోని స్థానికులతోనే 80% టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలో భర్తీ కానున్న 13,661 టీచర్ పోస్టులు, ఏపీ సంక్షేమ శాఖ పరిధిలో భర్తీ కానున్న 4,309 టీచర్ పోస్టులు, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో భర్తీ కానున్న 170 టీచర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2,024 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో భర్తీ కానున్న 49 టీచర్ పోస్టులు, బాల నేరస్తులకు విద్యాబోధన కోసం 15 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మెగా డిఎస్సిపైనే చర్చ జరుగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సంతకం 16,347 పోస్టులతో మెగా డిఎస్సి దసరం పైనే చేశారు. ఇటీవల
ఈ మెగా డిఎస్సికి సంబంధించి మొదటి మంత్రివర్గం సమావేశంలోనే ఆమోదం కూడా తెలిపారు. అలాగే జూలై 1 నుంచి డిసెంబర్ నెలాఖరులోపు మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తి చేయాలని కూడా నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే అధికారులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటికే టెట్ అర్హత సాధించిన వారికి ఒక డిఎస్సి నోటిఫికేషన్, ఇప్పటి వరకు టెట్ అర్హత సాధించిన వారికి టెట్తో పాటు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే మరోసారి ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 3వ తేదీ నుంచి దరఖాస్తుల ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అలాగే జూన్ 4వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభం కానున్నాయి. జిల్లాల వారీగా ఖాళీలు, వాటి భర్తీపై దృష్టి పెట్టారు. అయితే జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలలో 14,066 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటికి భర్తీ చేస్తూనే రెసిడెన్షియల్ మోడల్ స్కూళ్లు, బీసీ గిరిజన స్కూళ్లలో 2,281 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులను కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ వారంలోనే ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మెగా డిఎస్సిలో 16,347 పోస్టులను ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఎస్జిటి 6,371, స్కూల్ అసిస్టెంట్స్ 7,725, టీజీటీ 1,781, పీజీటీ 286, పీఈటీ 132, ప్రిన్సిపల్స్ 52 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు రెసిడెన్షియల్ మోడల్ స్కూళ్లు, బీసీ గిరిజన స్కూళ్లలో 2,281 ఖాళీలున్నాయి. 16,347 పోస్టులను మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు. పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక ఉమ్మడి జిల్లాల వారీగా ఖాళీలను పరిశీలిస్తే శ్రీకాకుళం 543, విజయనగరం 583, విశాఖపట్నం 1134, తూర్పుగోదావరి 1346, పశ్చిమ గోదావరి 1067, కృష్ణా 1213, గుంటూరు 1159, ప్రకాశం 672, నెల్లూరు 673, చిత్తూరు 1478, కడప 709, అనంతపురం 811, కర్నూలు 2,678 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు రెసిడెన్షియల్ మోడల్ స్కూళ్లు, బీసీ గిరిజన స్కూళ్లలో 2,281 ఖాళీలు ఉన్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.